మనం చూస్తున్నాము ఈ స్థానిక సమరం నిజంగానే యుద్ధాన్ని తలపిస్తుందని చెప్పాలి. కీలకంగా వ్యవహరిస్తున్న రెండు పార్టీలు కూడా ఈ పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఓవైపు ఆరాటపడుతున్నాయి. దానికోసం పోరాటానికి సైతం సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఉదయం నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రెండు పార్టీలు కూడా ఎవరికి వారిదైన శైలిలో విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రెండో పార్టీని అక్కడ దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పులివెందులు కానివ్వండి, ఒంటిమిట్టలో కానివ్వండి, ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి, అక్కడ ఉన్న కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఉదయం నుంచి మనం గమనిస్తే ఓవైపు ఎంపీ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తే మరోవైపు ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డిని కూడా అక్కడ చేసిన కనిపిస్తుంది మనకి. వాళ్ళని కూడా రాంభూపాల్ రెడ్డిని కూడా అక్కడ ఏదైతే హౌస్ అరెస్ట్ చేశారో దానికి సంబంధించిన వివరాలు మనకు కనిపిస్తుంటే రెండు వైపుల నుంచి కూడా ఎవరికి వాళ్ళే విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా కనిపిస్తుంది మాత్రం వైసీపీ కీలకంగా కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో టీడీపీ పార్టీ ఏదైతే ఉందో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. అందులో భాగంగానే పోలీసుల వ్యవస్థను, అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలను కూడా అక్కడ వాళ్ళ ఎగ్జాంపుల్గా చూపిస్తుంటే దానికి సంబంధించిన వీడియోల్ని మాత్రం చాలా కీలకంగా అక్కడ ప్రజల్లోకి వెళ్లేలాగా సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మండిపల్లి రాంప్రసాదరెడ్డి, జగన్మోహన్ రాజు, మండిపల్లి రాంప్రసాదరెడ్డి తరఫున 100 మంది పైగా రౌడీలు వచ్చి భయంకరంగా మా వాళ్ళు కొట్టి బూతులోంచి లాక్కొని ఇంత దారుణం ఆడారు. జగన్మోహన్ రాజు కూడా ఉన్నాడు, మా ఊరు నాయకులు బొబ్బిలి నాయుడు వీళ్ళందరూ వచ్చి పోలీసు వాళ్ళు కూడా లాగా కూర్చొని రిక్కింగ్ చేసి మనం దారుణం కొట్టి ఈడ్చి కొట్టినారు. సావడానికి సిద్ధం, దేనికైనా భయపడం. మండిపల్లి రాంప్రసాద్ రాంప్రసాద్ రెడ్డి తన అనుచరులతో కలిసి తమపైన దాడి చేశారంటూ ఇప్పటికే దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. వాళ్ళు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా క్లియర్గా రిగ్గింగ్ జరిగింది, దానికి అడ్డుపడిన మా కార్యకర్త పైన ఇలాంటి దాడి జరిగింది అంటూ ఎవరైతే వ్యవస్థగా అంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తిని మనం చూపిస్తున్నారు. అది విజువల్స్ మనకి చాలా క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే అక్కడ ఏం జరిగింది, 100కు పైగా అనుచరులను వేసుకొని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇక్కడికి వచ్చారు అన్నది వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఏదైతే వీళ్ళు చేస్తున్న రిగ్గింగ్కు అడ్డుపడ్డారనే కారణంతోనే ఈ వ్యక్తి రాజు అనే వ్యక్తి మీద గాయపరిచినట్టు, ఆయన మీద దాడి చేసినట్టుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇలాంటి ఎన్నికలు గతంలో ఎన్నడూ చూడలేదు విధంగా వైసీపీ అయితే ఒక ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తోంది. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, కానీ ఆ పరిస్థితులు ఈ పరిస్థితులు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉన్నాయని ఓవైపు మాట్లాడుతుంటే, మరోవైపు వైసీపీ కూడా తమ సోషల్ మీడియాలో కానివ్వండి, తన నాయకుల దగ్గర నుంచి కానీ మాట్లాడిస్తుంది. మీరు వేస్తున్న విత్తు రేపు చెట్టు అయిన తర్వాత ఇలాంటి పరిణామాలే ఉంటాయి, ఎప్పుడు అధికారం మీ చేతుల్లోనే ఉండదు, మా వైపు అధికారం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఊహించుకోండి అంటూ కూడా అక్కడ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మాటలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. అయినా సరే వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుత పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఈ రోజు మీ చేతిలో అధికారం ఉందని రెచ్చిపోతే మా చేతిలోకి అధికారం వచ్చినప్పుడు మేము ఎలా వ్యవహరిస్తామో చూసుకోండి అంటూ కూడా మాట్లాడుతున్నారు. గత కొంతకాలంగా మనం చూస్తున్నాము రప్పా అనే పేరుతో కూడా అప్పుడు రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఉప ఎన్నికల నేపథ్యంలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతాయి అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్గా ఈ ఎన్నికలు ఉంటున్నాయి అనేది కూడా
స్థానికంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, విశ్లేషకులు కానీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. దానికోసం పోలీసులను, పోలింగ్ ఏజెంట్లను, అలాగే ఎన్నికల అధికారులను కూడా ఉపయోగించుకుంటోంది అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇక్కడ విజువల్స్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేతిలో గాయపడిన వ్యక్తిగా, ఆయన దాడిలో గాయపడిన వ్యక్తిగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అంతేకాకుండా గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఏం పని, 100 మందితో ఆయన వచ్చి వీళ్ళ మీద దాడి చేయడం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మంత్రి సమక్షంలోనే పోలీసుల ఆధ్వర్యంలోని దాడులు జరుగుతున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. వీడియోలో చాలా క్లియర్గా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కనిపిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసుల ముందే దాడి జరుగుతున్న విజువల్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే అది ఎక్స్క్లూజివ్గా మనం బీఆర్కే న్యూస్ అందిస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము అక్కడ ఉన్న ఏజెంట్ ఎవరైతే రాజు అనే వ్యక్తి ఉన్నారో ఆ రాజు అనే వ్యక్తి మీద ఎలాంటి దాడి జరుగుతుందో కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. అతని బట్టలు చింపి ఒకరి తర్వాత ఒకరు వచ్చి దాడి చేస్తున్న విజువల్స్ అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. పోలీసులు ఉన్నారు కానీ చోద్యం చూస్తున్నారు, వాళ్ళు విడిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. కానీ బట్ ఆ రెచ్చిపోయిన పోలీసులకు, రెచ్చిపోయిన టీడీపీ నేతలు అక్కడ వాళ్ళ మీద దాడి జరుపుతున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. పోలీసులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ చేత కావట్లేదు. పోలీసులను తోసేసి మరి అక్కడ దాడి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంటే మంత్రి సమక్షంలో ఇదంతా జరగడం అన్నది ఆలోచన కలిగి చేస్తుంది. అసలు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అక్కడ ఏం పని ఉంది? ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్న నేపథ్యంలో అలా వెళ్ళడం ఏంటి? అక్కడికి వెళ్ళి ఏం పని చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి వాళ్ళను దాడి చేస్తుండగా అక్కడ ఉన్న నేపథ్యం ఎందుకు? అసలు ఆయన